హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మన వీడియోలో మనం ఏంటంటే ఎడ్యుకేషన్ కి సంబంధించిన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా ఈ రోజు టాపిక్ వచ్చేసి 10th తర్వాత ఏమేం కోర్సులు ఉంటాయి ఎందులో జాయిన్ అవ్వాలి పిల్లలకు కొందరు కన్ఫ్యూజన్ చాలా మందికి తెలిసే ఉంటది కానీ తెలియని వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వీడియో లాగా ఇప్పుడు ఈ వీడియో 10th అయిపోయిన తర్వాత ఏమేం కోర్సులు ఉన్నాయి ఏం గ్రూప్స్ ఉన్నాయి సిబిఎస్ఈ వాళ్ళైతే ఏంటి స్టేట్ అయితే ఏంటి ఎందులో జాయిన్ అవ్వచ్చు సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలుపుతారు ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళకి వచ్చేసి +1 +2 అంటాం అదే స్టేట్ సిలబస్ కి వచ్చేటప్పటికి మనం ఇంటర్ అని అంటాం ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మామూలుగా 10th తర్వాత చాలా మందికి తెలిసింది ఏంటంటే ఎంపీసీ బైపీసీ సిఈసి ఆ మూడు కోర్సులు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి సేమ్ కోర్సెస్ కాబట్టి బట్ ఇప్పుడు చాలా రకాల కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు ఇంతకు ముందు కూడా ఉన్నాయి కానీ అందరికి తెలియదు వాటి గురించి అవేర్నెస్ సో ఇప్పుడు మనం వాటన్నింటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు 10th తర్వాత ఏమేం వింగ్స్ ఉంటాయనే చూద్దాం ఓకేనా 10th తర్వాత మనకు 3 టైప్స్ గా మనం వెళ్ళొచ్చు 3 రూట్స్ లో ఫస్ట్ రూట్ వచ్చేసి ITI ఓకే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే అండ్ సెకండ్ వచ్చేసి డిప్లొమా ఓకే అండ్ థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఓకే ఇప్పుడు ఇవి మూడు మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వింగ్స్ 10th తర్వాత ఈ మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇందులో మళ్ళీ ITI లో మళ్ళీ సెపరేట్ అంటే ఏం తీసుకోవాలి ఏది ఎన్ని ఇయర్స్ చూద్దాం ఓకేనా ఇది వచ్చేసి 2 ఇయర్స్ కోర్స్ అన్నమాట లైక్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అండ్ డిప్లొమా వచ్చేసి 3 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది అగైన్ మళ్ళీ ఇంటర్మీడియట్ మనందరికీ తెలిసిందే 2 ఇయర్స్ ఇప్పుడు మనం ITI గురించి తెలుసుకుందాం ITI లో వచ్చేసి 3 కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ కేటగిరీ ఓకే ఇది ఇంజనీరింగ్ ఓకే సెకండ్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ ఓకే అండ్ థర్డ్ వన్ వచ్చేసి అదర్ కేటగిరీ అన్నమాట ఓకే ఇప్పుడు ఇవి ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ అండ్ అదర్స్ 3 ఉన్నాయి కదా ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఏమేమి వస్తాయి అంటే ఏ రూట్ లో లైక్ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ లాగా ఇంజనీరింగ్ లో ఏం చూస్ చేసుకో అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇంటర్ లో ఎంపీసీ తీసుకున్నాం అనుకోండి ఎటు వెళ్తాము ఎంపీసీ అని అంటే ఇంజనీర్ సైడ్ వెళ్తాము బైపీసీ తీసుకుంటే డాక్టర్ సైడ్ వెళ్తాం అలా ITI తీసుకుంటే ఇక్కడ మనకు ఇంజనీరింగ్ అనేది ఒక కోర్సు ఓకేనా అందులో అది చదవడం వల్ల ఎలాంటి అంటే ఆపర్చునిటీస్ జాబ్స్ ఎట్ సైడ్ ఉంటాయని నాన్ ఇంజనీరింగ్ అయితే ఏముంటాయని అదర్ అయితే ఏముంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు ITI లో మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ అండ్ అదర్స్ ఉంటాయి అన్నాను కదా సో ఇంజనీరింగ్ లో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ అంటే ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ అండ్ వెల్డర్ అండ్ మెకానిక్ ఇవి ఇంజనీరింగ్ లో ITI లో ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటే మనకున్న ఆప్షన్స్ అవే అన్నమాట కెరియర్ ఆప్షన్స్ తర్వాత నాన్ ఇంజనీరింగ్ వచ్చేసి అటెండెంట్ ఆపరేటర్ తర్వాత కార్పెంటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ లో వస్తాయి ఈ ITI లోనే తర్వాత ఇంకా అదర్స్ కి వచ్చేసి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ హౌస్ కీపింగ్ స్టెనోగ్రఫీ సో ఇలాంటివి అన్నమాట సో ITI లో అది కనుక చూస్ చేసుకుని మనం ఏ కోర్స్ చేస్తే ఏం కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నవనేది ఈ డీటెయిల్డ్ ఓకే కదా క్లియర్ గా అర్థమైంది కదా ఇంజనీరింగ్ చేస్తే మనకి ఈ కెరియర్ ఆప్షన్స్ అన్నమాట నాన్ ఇంజనీరింగ్ కోర్స్ చూస్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ ఇంకా అదర్ కేటగిరీలోకి వెళ్తే ఈ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే నార్మల్ గా జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే అందరు ఏంటి ఎంపీసీ తీసుకోవడం అసలు ఇంజనీరింగ్ ఫిక్స్ అయిపోతారు అన్నమాట 90% కిడ్స్ ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు 1,00,000 మంది బయటకు వస్తే మనకు 10 నుండి 20,000 జాబ్స్ ఉంటుంది ఏంటి అని పాపం డైనమాలో ఉండిపోతున్నారు అందుకు మనం 10th తర్వాత ఒకటి సవిత ఒకప్పుడు మనం చదివినప్పుడు అంటే 30,000 హార్డ్లీ అట్లా ఫీ ఉండేది చాలా స్కీమ్స్ కూడా ఉండేది ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇంజనీరింగ్ కూడా 6 to 8 lakhs మినిమం 6 to 8 lakhs సో అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇట్లా ఈ ITI చూస్ చేసుకుంటే ఇందులో కూడా కెరియర్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అండ్ ఇంకా ఏంటంటే ITI కోసంగా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా అక్కడ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి అందులో చదివి పెద్ద పెద్ద జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ గవర్నమెంట్ జాబ్స్ కి ఇవి చూస్ చేసుకుంటే చాలా ఈజీగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టొచ్చు అన్నమాట సో ఈ కోర్సెస్ చూస్ చేసుకుంటే ఎవరైతే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండి అరే ఇంజనీరింగ్ అంత మేము స్పెండ్ చేయలేము చదవాలని ఉంది అనుకునే వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు ఈ కోర్స్ తీసుకున్నా మీరు పద్ధతిగా అంటే పర్ఫెక్ట్ గా చదివి మంచి స్కోర్ చేస్తే
ఇక్కడ కూడా కెరియర్ చాలా బాగుంటుంది. సో అది ఇది ఫైనల్ గా 2 years కోర్స్ అండి. లైక్ ఇంటర్మీడియట్ ఓన్లీ, ఇది కూడా 2 years కోర్స్. ఐటీఐ కూడా 2 years కోర్స్. ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ప్రైవేట్ కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అంత ఫీజు అట్లా ఫీ పే చేయాలి, భరించలేం, అట్లా కూడా ఏం టెన్షన్ ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఈ కోర్సులు మాత్రం చాలా బాగా చెప్తారు. పెద్ద పెద్ద జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనే వాళ్ళు ఈ కోర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో అది ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ఐటీఐ గురించి అయిపోయింది కదా, ఫస్ట్ ది. సెకండ్ ది డిప్లొమా, మరొక ఆపర్చునిటీ, అంటే మరొక కేటగిరీ. ఇంకా నెక్స్ట్ ఏం చూస్ చేసుకోవచ్చు. ఈ డిప్లొమా వచ్చేసి 3 years ఉంటుంది. ఈ 3 years అండ్ డిప్లొమాకి నార్మల్ గా ఆన్లైన్ లో అప్లై చేయడమో లేదంటే డైరెక్ట్ కాలేజ్ కి వెళ్ళి జాయిన్ చేయడం అవ్వడం కాదు. దీనికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. మస్ట్ లైక్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎలాగో 10th తర్వాత మనం డిప్లొమా చూస్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్ పేరే పాలిసెట్ అన్నమాట. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ వర్డ్ చాలా మంది వినుంటారు. ఏం చేస్తున్నారు అని అంటే పాలిటెక్నిక్ చేస్తున్నారు. అదే టెస్ట్ పేరు అండి. యాక్చువల్లీ వాళ్ళు చేసేది డిప్లొమా, కానీ మనం పాలిటెక్నిక్ అంటాం. ఆ ఎంట్రన్స్ టెస్ట్ పేరే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇందులో ఉన్న కోర్సెస్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ 4 కోర్సెసే కాకుండా అదర్ కూడా ఉన్నాయి. మేము ఏంటంటే మెయిన్ అందరూ చూస్ చేసుకునేవి ఫేమస్ కోర్సెస్. అండ్ కెరియర్ కూడా ఉండాలి కదా చూస్ చేసుకుంటే. సో అలా ఇంపార్టెంట్ అయిన కోర్సెస్ ఈ 4 కోర్సెస్ అన్నమాట. ఇప్పుడు ఇంటర్ తర్వాత వచ్చే ఇంజనీరింగ్ మనకు 4 years ఉంటది. ఇది 3 years కోర్స్ అన్నమాట. సో మనకు అక్కడ ఏంటంటే ఇన్ డీటెయిల్డ్ గా ప్రతిదీ టాపిక్ వైజ్ గానీ లేదంటే మన నాలెడ్జ్ చాలా ఎక్కువ అన్నమాట. ఇది ఇన్ డెప్త్ గా ఉండదు. షార్ట్ కట్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకు వచ్చేసి బిహెచ్ఈఎల్, బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ అలాంటి అక్కడ గానీ, అండ్ ఇండస్ట్రియల్ కి వచ్చేస్తే సో అదే కాకుండా ఇండస్ట్రియల్ కంపెనీస్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. పెద్ద ఇంజనీరింగ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే కూడా డిప్లొమా చేస్తారు అనమాట పాలిటెక్నిక్ లో. అండ్ అగైన్ ఈ కోర్స్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి మేము పెద్ద చదువు చదవాలి, ఇంజనీరింగ్ అండ్ కెరియర్ లో బాగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు డిప్లొమా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెమిస్టర్ కి 10,000 నుంచి ఫీ స్టార్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ కాలేజ్ అది వేరీ అవ్వచ్చు. సో నేను స్టార్టింగ్ చెప్తున్నాను, సెమిస్టర్ కి 10,000 ఉంటుంది. ఈ కోర్స్ చేసి డిప్లొమా చేసి పాలిటెక్నిక్ చేసి కూడా పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీస్ లో పెద్ద పోస్ట్ లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ప్రాపర్ గా చదివితే పెద్ద జాబ్స్ ఇది కూడా చదివి తెచ్చుకోవచ్చు. అండ్ డిప్లొమా చేసిన తర్వాత మీ మైండ్ సెట్ చేంజ్ అయింది, మీరు ఇంజనీరింగ్ చదవాలనుకున్నారు. అప్పుడు ఏంటంటే మనం ఎంసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. రాసిన తర్వాత డిప్లొమా ఎలాగో 3 years కంప్లీట్ చేసాం కాబట్టి ఇంజనీరింగ్ లో డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో 3 years మనం ఆల్రెడీ 10th తర్వాత ఇది చదివేసాం కాబట్టి మనం సెకండ్ ఇయర్ కి ఎలిజిబుల్. కానీ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. కంపల్సరీ ఎంసెట్ రాసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి మనం చదివిన ఈ కోర్స్ రిలేటెడ్ దాంట్లోకి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి చూస్ చేసుకోవచ్చు. ఏ వింగ్ లోకి వెళ్ళాలి ఇంజనీరింగ్ లో అనేది మనం డిపెండ్స్ అపాన్ దిస్ డిప్లొమా వింగ్ అన్నమాట. అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే డిప్లొమా గురించి ఇది ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. అయితే ఇప్పుడు డిప్లొమా 3 years చేసిన తర్వాత వాళ్ళు ఇంకా చదవాలి అనే ఇంటెన్షన్, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి. ఇక్కడే ఆపకుండా కెరియర్ ఇంకా బాగుండాలి అనుకుంటే ఫైనాన్షియల్ గా సెట్ అయ్యి మళ్ళీ ఇంజనీరింగ్ చదవాలి అనిపించింది అనుకోండి, దేర్ ఇస్ ఎ ఛాన్స్. అప్పుడు మనము ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కి వెళ్తాం కదా. ఇక్కడ ఆల్రెడీ 3 years కంప్లీట్ అయిపోయి ఉంది కాబట్టి మనం ఈ సెట్ రాస్తారనమాట. ఈ సెట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మనం ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ కి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎందుకు అవసరం లేదంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఇంటర్ అంటే 2 years, కానీ ఇక్కడ మనం డిప్లొమా 3 years చేసాము కాబట్టి మనం ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ వెళ్ళాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను, మనం కంపల్సరీ ఈ సెట్ క్లియర్ అయి ఉండాలి. ఈ ఎంట్రన్స్ రాసి మాత్రమే మనం వెళ్ళొచ్చు. ఎంసెట్ త్రూ వెళ్ళలేము. నో నీడ్ టు స్టడీ ఫస్ట్ ఇయర్. అంతే. ఇప్పుడు మనందరికి ఫెమిలియర్ అయిన వింగ్ ఇంటర్మీడియట్ 10th తర్వాత. ఇంటర్మీడియట్ ఇది అందరికి తెలిసిన విషయమే, 2 years. కానీ మనకు ఎక్కువ తెలిసింది ఏంటి? ఎంపీసీ, బైపీసీ, మా అంటే సిఈసి. అయితే పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని బట్టి, కొందరికి మ్యాథ్స్ అసలే రాదు, కొందరికి బాటనీ జువాలజీ రాదు, కొందరికి ఇలా కామర్స్ ఎక్కువ ఇష్టం ఉంటది, అలా కొందరికి హిస్టరీ ఎక్కువ ఇష్టం, కొంతమంది చేస్తారు కానీ మళ్ళీ చేయలేరు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఏంటి ఒక్కసారి చూసుకుందాం. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి,
సిఈసి కొత్తగా వచ్చినవి అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఇప్పుడు కాస్త వీటిలో కూడా జాయిన్ అవుతున్నారు. హెచ్ఈసి అండ్ ఎంబైపిసి. కమింగ్ టు ఎంబైపిసి, దీన్ని స్పెసిఫిక్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి తర్వాత. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంపీసీకి వద్దాం. ఎంపీసీ మీ అందరికి తెలుసు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ వచ్చేసి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ కమింగ్ టు ఎంఈసి, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసి వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఇంకా సిఈజీ వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్ అండ్ జియోగ్రఫీ. అండ్ హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అండ్ నౌ ఎంబైపిసి. మనం ఎంపీసీ తీసుకున్నాం అనుకోండి, ఎంపీసీ తీసుకుంటే ఏంటి, ఎంసెట్ రాసేసి ఎక్కువ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోతారు. బైపీసీ తీసుకుంటే 2 టైప్స్ అన్నమాట. ఒకటేంటిది, నీట్ రాసేసి ఎంబీబీఎస్ సైడ్ వెళ్తారు. ఎంసెట్ ద్వారా వెళ్తే అగ్రికల్చర్ ఒకటి, వెటర్నరీ ఒకటి, ఫార్మసీ సైడ్ వెళ్ళొచ్చు, అలా వెళ్ళిపోవచ్చు. తర్వాత బి ఫార్మసీ వేసి ఎం ఫార్మసీకి వెళ్తారు, అలా వెళ్ళిపోవచ్చు. ఇలా బైపీసీలో ఇంకా మనకు ఎంఈసీ గానీ, సిఈసి గానీ, సిఈజీ, హెచ్సిసి ఇవన్నీ ఏంటంటే సిఏకు చాలా గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సిఏలో, అలా వెళ్ళిపోవచ్చు మనం, ఆ రూట్ లో వెళ్ళొచ్చు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి గ్రూప్స్ ప్రిపరేషన్స్ కి అవన్నిటికి ఇది చాలా బాగుంటది. అంటే ఇవి మనకి ఇక్కడ ఎకనామిక్స్, కామర్స్, సివిల్ ఇవన్నీ టచ్ అవుతున్నాయి కదా, ఈజీగా ఉంటది. సో ఇవన్నమాట. ఇక కమింగ్ టు ఎంబైపిసి గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ మనకి ఎంపీసీ బైపీసీ కలిస్తేనే ఎంబైపిసి. ఇక్కడ మనకు మ్యాథ్స్ ఉంటది, బయాలజీ ఉంటది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటది. సో బైపీసీలో అంటే నీట్ రాసి ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళాలనుకునేటోళ్ళు చాలా లక్షలలో ఖర్చు ఉంటది. సో అంత మేము ఎఫర్ట్ చేయలేము, ర్యాంక్ రాకపోతే కోట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో అంత చేయలేము. సరే ఒకసారి టెస్ట్ చేసుకుందాం, మంచి ర్యాంక్ వచ్చేసి మంచి కాలేజ్ లో వచ్చింది లేదు అంటే నార్మల్ గా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎంబైపిసిలో జాయిన్ అవుతారు. సో అప్పుడు వాళ్ళు నీట్ రాస్తారు, ఇటు ఎంసెట్ రాస్తారు, రెండు రకాలుగా రాస్తే ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఇంజనీరింగ్ సైడ్ రావచ్చు. లేదు అంటే ఎంసెట్ లోనే మనకు బైపీసీ వింగ్ ఉంది కదా, లైక్ ఫార్మసీ సైడ్, ఇది ఎక్కువ ఉంటాయి. కాకపోతే పిల్లలకు కొంచెం ఇంకా స్ట్రెస్, ఇంకా తప్పదు కదా స్ట్రెస్, ఎందుకంటే ఇటు మ్యాథ్స్ కవర్ చేయాలి, బయాలజీ, ఆల్ టఫెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. సో వన్ గ్రూప్ అది కొంచెం పిల్లలకు కొంచెం స్ట్రెస్ ఉంటది. కానీ వాళ్ళ క్యాపబిలిటీని బట్టి మనం ఈ వింగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్ గా నాకు కూడా ఇష్టం ఉండే దివ్య ఎంబైపీసీ తీసుకోవాలి మా బాబు, కానీ మా ఆయనకు బైపీసీ రూట్ పెద్దగా ఇష్టం లేదు, అందుకే మేము ఎంపీసీ సైడ్ వెళ్ళిపోయాం. సో అలా ఎంబైపీసీ అయితే మనకు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మొత్తం ఇంటర్మీడియట్, ఇది అందరికి తెలిసిందే 2 years కోర్స్. సో అకార్డింగ్ టు మీ కిడ్స్ అంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం, మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీరు ఎఫర్ట్ చేయగలరా, ఇప్పుడు వెళ్ళంగానే సరిపోదు, ఆ కోర్స్ ఆగదు, ఇంటర్ తో అయిపోదు, ఆ తర్వాత చదివించగలమా, అదంతా ఆలోచించుకొని ఏది చూస్ చేసుకోవాలనేది క్లియర్ గా తెలుసుకొని చూస్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏంటి 10th తర్వాత ఏమేమి ఉంటాయి, ఎందులోకి వెళ్తే ఎలా ఉంటది, కెరియర్ ఆపర్చునిటీస్ అనేది తెలుసుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఇంటర్ తర్వాత, ఇప్పుడు ఇవి తీసుకుంటే, ఇప్పుడు ఈ కోర్సెస్ తీసుకున్న తర్వాత ఇంటర్ తర్వాత ఏంటి, ఆఫ్టర్ ఇంటర్ ఏంటిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గూగుల్ కొట్టినా కూడా వస్తుంది. కాకపోతే ఎవరైతే డైరెక్ట్ చూసి ఒకసారి తెలుసుకుందాము అనుకుంటే వాళ్ళకు యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటే మేము ఈ వీడియో చేసాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.